శ్రీమాత్ర నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మహాలయ పక్షం అంటే ఏమిటి? మరియు ఈ పక్షం రోజులు ఏమేమి తిథులలో ఏమేమి చేయాలి అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పితృపక్షము భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న 15 తిథులను పితృపక్షం అని అంటారు. ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయా శ్రాద్ధంతో సమానం అవుతుంది. మహాలయ పక్షము సంబంధించిన కథ. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరము స్వర్గంలో ప్రాప్తిస్తుంది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక ఫలవృక్షము కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు బంగారపు ముద్దగా మారిపోయింది. ఇక ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్లు పండు కోయబోయినా అదే అనుభవము ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసము దప్పికైనా తీర్చుకుందామని కర్ణుడు సెలయేటి దగ్గరకు సమీపించి దోసిళ్లలోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు. అప్పుడు ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. ఆ తరువాత స్వర్గలోకానికెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి? తనకు ఇలా ఎందుకు జరుగుతున్నది? అని ఆలోచించగా ఆకాశవాణి ఇలా పలికింది. కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముకకి లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావు. కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి వచ్చింది అని చెప్పగానే అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిహారాలు చెప్పమని ప్రాధేయపడగా అప్పుడు ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణం చేశాడు. పితృదేవతలకు తర్పణాలు వదిలిపెట్టాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గలోకానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్నసంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది. ఆకలి కూడా తీరిపోయింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షము లేదా పితృపక్షములు అని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. మనము మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేసే కర్మను శ్రాద్ధ కర్మ అని అంటారు. ఈ కర్మలు శ్రద్ధగా ఆచరించటం వల్ల పితృదోషాలు, మాతృదోషాలు పోయి మనకు వంశవృద్ధి, సంపద వృద్ధి కాక అంతేకాక మన యందు అమితమైన ప్రేమ వాత్సల్యాలు అందించి మనకు ఆయుష్షును, ఐశ్వర్యం అందించి మన పిల్లలకు సంతానం కలుగుటకు, వివాహం జరుగుటకు వారి అనుగ్రహము మనకు ప్రసాదిస్తూ ఉంటారు. మరి ఏ తిథిలో శ్రాద్ధ కర్మ ఆచరిస్తే కలుగు విశేషమైన ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. పాడ్యమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది. ద్వితీయ నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల రాజయోగము, సంపద లభిస్తుంది. తృతీయ నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు. చతుర్థి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల ధర్మగుణము, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు. పంచమి నాడు శ్రాద్ధకర్మ చేయటం వల్ల వాళ్ళు ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. మరియు పుత్ర సంతానం కావాలని కోరుకునే వారికి పుత్ర సంతానం కలుగుతుంది. షష్ఠి నాడు శ్రాద్ధకర్మ వల్ల దేవతలు, పితరులు ప్రసన్నులు అవుతారు. ఆ వ్యక్తికి సమాజంలో శ్రేయస్సు, గౌరవం లభిస్తుంది. మరి సప్తమి నాడు శ్రాద్ధకర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అష్టమి తిథి నాడు శ్రాద్ధకర్మ చేస్తే వాళ్ళు సంపూర్ణ సమృద్ధి, ధనము, బుద్ధి ప్రాప్తిస్తాయి. నవమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద,
అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. దశమి నాడు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మి ప్రాప్తిస్తుంది. పశు సంపద వృద్ధి చెందుతుంది. ఏకాదశి నాడు చేస్తే సర్వశ్రేష్ఠ దానఫలము లభిస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. వేద జ్ఞానము ప్రాప్తిస్తుంది. కుటుంబంలో వృద్ధి జరుగుతుంది. ద్వాదశి నాడు శ్రాద్ధకర్మం చేస్తే దేశము అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధకర్మ కర్తకు అన్నానికి లోటు ఉండదు. అలాగే పుత్ర, పశు, మేధాబుద్ధి, జయ సంపత్తి కలుగుతాయి. త్రయోదశి నాడు చేస్తే ధనము, సంతతి, ఐశ్వర్యము, దీర్ఘాయుష్యువు, ఆరోగ్యము, బంధుమిత్రులలో గౌరవము లభిస్తాయి. చతుర్దశి నాడు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. మరియు అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షంను 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చును. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు మనం ఒక కథను గురించి తెలుసుకుందాము. భగీరథుడు మహాజ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపము. ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటూ ఉంటారు. కారణము, భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకుని వచ్చాడు. అసలు భగీరథుడు గంగను ఆకాశం నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందో, దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయగలరు. సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్యకు అసమంజసుడు జన్మించాడు. చిన్న భార్యకి 60,000 మంది కొడుకులు పుట్టారు. అసమంజసునికి కొడుకు అంశుమంతుడు. సగరుడు 99 అశ్వమేధ యాగాలు పూర్తయి 100వ యాగం నిర్వహిస్తున్నాడు. 100 యాగాల పూర్తి చేసిన వారు దేవలోకానికి రాజు అయ్యే అర్హత పొందుతారు. అందుకే ఎవరు 100 యాగాలు పూర్తి చేయబోతున్నారు అని తెలిసిన ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయము. అందుకే సగరుని 100వ యాగం సక్రమంగా పూర్తి కాకుండా చేయాలనుకున్నాడు ఇంద్రుడు. అప్పుడు యాగాశ్వాన్ని పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టేశాడు. అప్పుడు సగరుని కొడుకులు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. చివరికి పాతాళంలో దొరికింది. కపిల మహర్షి దాన్ని తన వద్ద కట్టేశారనుకున్నాడని అపోహపడ్డారు వాళ్ళు. ఆ మహామునితో వాళ్ళు అసభ్యంగా మాట్లాడారు. ఆ అరుపులకు కపిల మహర్షి తపస్సుకు భంగం కలిగింది. ఆయన కోపంగా కళ్ళు తెరిచేసరికి ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. అవి సగరపుత్రులను భస్మం చేసేశాయి. యాగాశ్వం కోసము వెళ్ళిన కొడుకులు ఎంతకు తిరిగి రాకపోవడంతో మనుమడు అంశుమంతుని పంపాడు. అంశుమంతుడు పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి బాధపడ్డాడు. వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు పంపాలని ఉదకం తిలకించబోతుంటే అప్పుడు అశరీరవాణి అంశుమంత, మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వలోకాలకు చేరవు. పవిత్ర గంగాజలంతో మాత్రమే సద్గతిని పొందుతారు అంటూ పలికింది. ఇప్పుడు అంశుమంతుడు నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సగరుని తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. తరువాత దిలీపుడు రాజ్యాన్ని పరిపాలించాడు. దిలీపుడు మరణించడంతో
అతని కొడుకు భగీరథుడు చిన్న వయస్సులోనే రాజయ్యాడు. అప్పటి వరకు భస్మం అయిన రాజకుమారులకు సద్గతి కలగలేదు. అప్పుడు చిన్నపిల్లవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయం తెలుసుకున్నాడు. పవిత్ర ఆకాశగంగను భువికి తెస్తానని తల్లితో చెప్పాడు. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుని తలుచుకుంటూ కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భగీరథ, నీ కఠోర దీక్ష అమోఘము. నీ కోరిక నెరవేరుతుంది. అయితే ఆకాశం నుండి మహోద్ధృతంగా కిందికి దూకుతుంది కనుక అది తిన్నగా భూమి మీద పడితే కష్టము. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకో. అప్పుడే ఆకాశగంగను నియంత్రించడం సాధ్యమవుతుంది అని అన్నాడు బ్రహ్మ. అందుకు భగీరథుడు మరోసారి శివుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడై భువి నుండి దివికి ఉరుకుతున్న సురగంగను తన జటాజూటాన్ని ఆధారంగా చేశాడు. దాంతో ఆకాశగంగ శివగంగగా మారి అక్కడి నుంచి భూమి మీదికి దూకింది. భగీరథుని వెంట పరుగులు తీసి, భగీరథ, నేను నీ వెంటే వస్తూ ఉంటాను. కానీ నీవు మాత్రము వెనక్కు తిరిగి చూడకుండా ముందు కదులుతూనే ఉండు అని గంగాదేవి చెప్పింది. అప్పుడు భగీరథుడు ముందు నడుస్తూ ఉన్నాడు. వెనకాల గంగాదేవి ఉరకలు వేస్తూ ప్రవహిస్తూ ఉంది. అలా భాగీరథుడు దివి నుండి భూమికి తెచ్చాడు కాబట్టి ఆ గంగాదేవి భాగీరథి అయ్యింది. అలా వెళుతూ ఉండంగా జహ్నుముని ఆశ్రమంలో చిందులు వేసింది. అదే సమయంలో జహ్నుముని తపస్సు చేస్తూ ఉన్నాడు. భూమి నుండి దివికి వచ్చిన గంగాదేవి పరవళ్లు తొక్కుకుంటూ శబ్దాలు చేస్తూ వస్తున్నది. అది చూసిన జహ్నుముని గంగను అమాంతం తాగేశాడు. అది చూసి కలవరపడిన భగీరథుడు గంగను వదలమని ప్రాధేయపడగా జహ్నుముని చెవిలోంచి వదిలాడు. అందుకే గంగాదేవిని జాహ్నవి అని కూడా అంటారు. అక్కడి నుంచి మళ్ళీ భగీరథుడు వెంట పరుగులు తీసి పాతాళం చేరి పాతాళగంగ అయింది. ఆ విధంగా భగీరథుని మహాదీక్షతో గంగానది పాతాళం చేరి సగరపుత్రుల చితాభస్మం మీద ప్రవహించి వారికి సద్గతులు కలిగించింది. ఈ విధంగా భగీరథుడు తమ పితృదేవతలకు మోక్షాన్ని కలిగించాడు. కాబట్టి తర్వాత భగీరథుడు సుఖశాంతులతో రాజ్యపాలన చేస్తూ సంతోషంగా ఉన్నాడు. కనుక పితృదేవతల అనుగ్రహం ఉంటే మనకు సకల సంపదలు కలుగుతాయని పెద్దలు అంటూ ఉంటారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.